ప్రైజ్ ది లార్డ్ అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం నిర్గమకాండం 17వ అధ్యాయం 5 నుంచి 7 దాకా ఉన్న వచనం చదువుతాం. Exodus 17:5-7. The Lord answered Moses, "Go out in front of the people. Take with you some of the elders of Israel and take in your hand the staff with which you struck the Nile and go. I will stand there before you and the rock of Horeb. Strike the rock and water will come out of it for the people to drink." So Moses did this in the sight of the elders of Israel, and he called the place Massah and Meribah, because the Israelites quarreled and because they tested the Lord, saying, "Is the Lord among us or not?" అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఈ స్టోరీ మనకు అందరికీ తెలిసిన స్టోరీ, బట్ నా కాన్సన్ట్రేషన్ ఈరోజు ఎక్కడికి వెళ్ళిందంటే, ఇది చదివినప్పుడు ఆరణ్యంలో ఉన్నారు పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ కదా. ఆరణ్యంలో ఉన్నప్పుడు న్యాచురల్గా దాహం అనేది వేస్తుంది, చాలా 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 థర్స్ట్ అనేది చాలా వస్తుంది. కానీ అక్కడ వాటర్ పడితే, ఇక్కడ మనకు తెలిసిన స్టోరీ, ఆ బండనే మోసెస్ కొట్టినప్పుడు నీళ్ళు బయటకు వచ్చింది. Two things we need to notice here. One is the earth which is so thirsty. ఎందుకంటే for years and years and years it is desert. అక్కడ వాటర్ వెళ్ళట్లేదు. తర్వాత ఆరణ్యంలో ఉన్న సన్ ఈజ్ టూ స్ట్రాంగ్, ద హాటెస్ట్ సన్, ఇట్స్ ఫైర్ లాగా ఉంటుంది. సో ఈ రెండు న్యాచురల్ థింగ్స్ని మన మైండ్లో ఉంచితే, అక్కడ వాటర్ అక్కడ వచ్చినప్పుడు ఐదర్ ద వాటర్ రాగానే ఎర్త్ షుడ్ స్వాలో, ఎందుకంటే అంత థర్స్ట్గా ఉన్న ఎర్త్, ఆ వాటర్ ఎర్త్ లోపలికి వెళ్ళిపోవాలి. లేకపోతే అక్కడ కండెన్సేషన్ అనేది జరగాలి, లేకపోతే ఇవాబరేషన్ అనేది జరిగి కండెన్సేషన్ జరుగుతాయి. మనకు తెలుసు సైంటిఫిక్లీ, ఆ వాటర్ అంతా ఆవిరిగా పైకి వెళ్ళిపోతుంది. ఇది రెండు అక్కడ జరగలేదు. అక్కడ మోసెస్ రాక్ని కొట్టగానే ఏమవుతుందంటే, వాటర్ వచ్చింది, అది భూమి కిందకి వెళ్ళిపోవట్లేదు, అక్కడ ఆవిరగా పై కూడా వెళ్ళిపోవట్లేదు. సన్ ఫినామినాతోనే ఏం అవ్వట్లేదు, ఎర్త్ ఫినామినాతోనే ఏం అవ్వట్లేదు. ఎందుకంటే ఇది వాటర్ అక్కడ ఇచ్చిన వాడు ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ఎర్త్ అండ్ ద సన్. హీ నోస్ how to give. So the same way, if God opens something for you, whether it is in the desert or in the valley or in the hill or in the under the sun or moon, nobody can snatch it away from you. హల్లెలూయా. ఎక్కడైనా దేవుడు నీ లైఫ్లోకి ఒక్క థింగ్ ఓపెన్ చేసినప్పుడు, దేవుడు మీ లైఫ్లోకి ఒక ఆపర్చునిటీస్ తీసుకొచ్చినప్పుడు, దేవుడు మీ లైఫ్లోకి ఒక డోర్ ఓపెన్ చేసినప్పుడు, నోబడీ క్యాన్ డూ ఎనీథింగ్, ఎవరు ఏ చేయలేవు. ఎందుకంటే దేవుడు మీ లైఫ్లోకి అది ఓపెన్ చేశారు కాబట్టి, దేవుడు మీకు ఆపర్చునిటీస్ ఇచ్చారు కాబట్టి, దేవుడు నీకు ఆ ప్రొవిజన్ ఇచ్చారు కాబట్టి, దేవుడు నీకు ఆ బ్లెస్సింగ్ ఇచ్చారు కాబట్టి, నోబడీ క్యాన్ స్నాచ్ ఇట్ అవే, because it is given by the Lord. It's the same way, the earth could not swallow that water, the sun couldn't do anything, so it did not go as evaporate could evaporate. The same way it strengthens us again and again. Lord, when you give me a provision, when you supply something in my life, that will be surplus, that will be more than enough in my life. Hallelujah. So let us bless the Lord by saying that, thank you, Lord. When you give something that has my name on it, it belongs to me. It's not belongs to anybody else. It's not belongs to anybody. వేరెవరి బ్లెస్సింగ్ ఆళ్ళకుండదు. నేను అది చూసి అసూయపడటం అవసరం లేదు, అది ఆళ్ళదే, నా బ్లెస్సింగ్ నాదే. సో వేరెవరిది చూసినప్పుడు నేను ఏం చేయాలి? I will celebrate others so that my God will celebrate me. Hallelujah. So let us celebrate God today. Let us bless the Lord today by saying that, thank you Jesus. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఆల్ ద ప్రొవిజన్, ఆల్ ద బ్లెస్సింగ్స్. ఈరోజు నేను ఇలాగ ఉన్నానండి, నాకున్నదన్నీ నీదే ప్రభువా. నాకున్న ఈ స్థలము, నేను తాగిన జలము, నేను తిన్న ఈ ఆహారము, అదన్నీ నీదే ప్రభువా. థ్యాంక్ యూ. షల్ వి ప్రే. ఫాదర్, వి థ్యాంక్ యూ అండ్ వి ప్రైజ్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ మార్నింగ్. We praise your holy name. Lord, we know that, Father God, when you open a door for us, when you give us an opportunity, when you bless us, when you provide for us, Lord, we know that no devil can snatch it away from our hands, because you are the blesser, you are the provider, you are the gift giver in our lives, Lord. We celebrate you, we bless your name, because, Lord, you exceed all our understanding, you exceed all our limitation, you exceed all our need, Lord Jesus. We thank you and we praise you, we bless your name, we bless your name. And Jesus, we just wanted to say that we love you, Lord. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.